ప్రతి ఇల్లు ఆర్థికంగా మెరుగుపడాలంటే ఆ ఇంట్లో స్త్రీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇల్లు ఆర్థికంగా సక్సెస్‌గా ఉంటుంది. సో, దీనికి సంబంధించిన వీడియోస్ నేనైతే 5 డేస్ టోటల్‌గా పెడతాను. అందులో ముఖ్యంగా అయితే ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. దాని గురించి ఒక 2 చిట్కాలైతే మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. రెండిట్లో ఒకటి నెలసరి బడ్జెట్ తయారు చేసుకోండి. మీ ఇంటికి సరిపడినంత, నెలకు సరిపడినంత ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సక్రమంగా రాసుకోండి. దానివల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కడైతే జరుగుతుందో దాన్ని తగ్గించుకోవచ్చు. దాని తర్వాత వంటింటికి అయ్యే ఖర్చులు, కిరాణా సామాన్లు కొనడానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అన్నీ రాసుకోండి. ఏవైతే మనకి ఇంపార్టెంటో అవి తీసుకురావాలని రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనవసరమైన ఏదైనా కొనాలనిపిస్తే మీ చీటీలో లేదు గనక దాన్ని అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా మీరు మెయింటైన్ చేసినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు ఆర్థికంగా మీరు సహాయపడవచ్చు. కేవలం ఇన్కమ్ సంపాదిస్తేనే సహాయం అనుకోరు. సో, మీ ఖర్చులను కూడా తగ్గించి మీరు సహాయం చేయవచ్చు. ఎలాంటి సేవింగ్ టిప్స్ గురించి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.